ఆకాశవాణి హైదరాబాద్ ప్రజాప్రసార సేవలో 75వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని వజ్రోత్సవ వాణి ప్రత్యేక ధారావాహిక ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ సినీ గేయ రచయిత కవి శ్రీ సుద్దాల అశోక్ తేజ గారితో డాక్టర్ వివి రామారావు గారి సంభాషణ. నిర్వహణ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి సుదీర్ఘ చరిత్రే ఉన్నది. తొలుత 1933లో ప్రైవేట్ రేడియో కేంద్రం ద్వారా హైదరాబాద్ నుండి ప్రారంభమైతే 1935లో నిజాం ప్రభువు తన అధీనంలోకి తీసుకుని డెక్కన్ రేడియో అని పేరు పెట్టాడు. హైదరాబాద్ సంస్థానం 1948లో భారతదేశంలో విలీనమైన తర్వాత డెక్కన్ రేడియో కేంద్రం 1950 ఏప్రిల్ 1వ తేదీన ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ కేంద్రంగా మారింది. అంటే హైదరాబాద్కు సంబంధించినంత వరకు ఈ 2024 వజ్రోత్సవ సంవత్సరం. ఒక్కసారి గతంలోకి తొంగి చూస్తే ఆకాశవాణి హైదరాబాద్ అభ్యున్నతికి కృషి చేసిన ప్రసార ప్రముఖులు ఎందరో మన స్మృతిపథంలోకి వస్తారు. సామాజిక మాధ్యమం లేని ఆ రోజుల్లో, అంటే 1950 నుండి దాదాపు 1990 వరకు రేడియో ఆబాల గోపాలానికి ఆత్మబంధువైందన్న మాట అక్షర సత్యం. ఈ నేపథ్యంలో విభిన్న రంగాలలో తమ జీవన ప్రస్థానాన్ని సాగిస్తూ ఆకాశవాణితో అనుబంధాన్ని కలిగిన ప్రముఖులతో సంభాషించి వారి అనుభవాలు, అనుభూతులు, వైయక్తిక జీవన చిత్రాన్ని ఆవిష్కరించే దిశలో ఈరోజు ప్రముఖ సినీ కవి, జాతీయ పురస్కార గ్రహీత శ్రీ సుద్దాల అశోక్ తేజ గారు మన ఆకాశవాణి స్టూడియోస్కు ఇచ్చేశారు. తెలుగు సినిమా పాటల రచయితగా 1900 చిత్రాల పైచిలుకు వారు పాల్గొని అందులో 2900 పైచిలుకు పాటలు రాశారు. అంటే దాదాపు 3000 సంఖ్యను చేరబోతున్నారు. ఠాగూర్ చిత్రంలో వీరు రచించిన నేను సైతం అనే పాట ద్వారా ఉత్తమ గీత రచయితగా జాతీయ పురస్కారం పొందారు. వీరు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు సుద్దాల హనుమంత్ గారి పుత్రుడు. నాన్న సత్వాన్ని, కవితా వారసత్వాన్ని సంక్రమించుకున్న వీరు కవిత్వాన్ని శ్వాసించి ఉపాసించారు. పల్లెమూలాలు కరిగిన వీరు జానపద సంస్కృతిని తన పాటల్లో నిక్షిప్తం చేయడం ద్వారా తన పాటలకు కావ్య గౌరవాన్ని కలిగించారు. వీరి నేలమ్మ పాట ఒక్కటే ఉదాహరణ. అది ఎందరినో కదిలించింది, కరిగించింది. శ్రీశ్రీ విప్లవశక్తి, దేవులపల్లి కాల్పనికత, ఆరుద్ర ప్రాసముద్ర, ఆత్రేయ అలతి పొలతి మాటలు, సినారే శాబ్దిక సౌందర్యం, దాశరథి అర్ధ సౌందర్యం అన్నిటిని మేళవిస్తే పరిమళించిన కవిత్వమే సుద్దాల అశోక్ తేజ గారి కవిత్వం. వీరితో ముచ్చటించి వీరి సినీ మరియు సినిమాయేతర సామాజిక జీవన ప్రస్థానం గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్, మీకు ఆకాశవాణి శుభస్వాగతం. నమస్కారం సార్. మీకు రేడియోతో అనుబంధం ఏ వయసులో కలిగింది? ముందు రేడియోతో అనుబంధం, ఆ తర్వాత ఆకాశవాణిలో మీ కవితావాణిని ఎప్పుడు వినిపించారు? ముందుగా హైదరాబాద్ ఆకాశవాణికి 75 సంవత్సరాలు వజ్రోత్సవ సందర్భంగా నా హృదయపూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రేడియో నాకు తెలిసింది నా ఊహ వచ్చిన సమయంలోనే నాకు రేడియో అందుబాటులో ఉంది. మా ఊళ్ళో 2 రేడియోలు ఉండేవి. ఒకటి మా ఇంట్లో, ఒకటి మా ఊరి సర్పంచ్ గారింట్లో. మా నాన్న ఆయుర్వేద వైద్యుడు, ప్రజాకవి, స్వాతంత్ర సమరయోధులు మా అమ్మ, మా నాన్న కూడా. రేడియో అనగానే నాకు ఎంత గ్లామరస్ ఫీల్డ్ అనిపించేదంటే, చిన్నప్పుడు నా యొక్క కలల ప్రపంచం ఏదైనా ఉంటే తొలి దశలో సినిమా కాదు, రేడియో మాత్రమే. రేడియోలో ఆదివారం నాడొచ్చే సంక్షిప్త శబ్ద చిత్రం అనే మాట కోసం 7 రోజులు ఎదురు చూసేవాడిని. అది మధ్యాహ్నం 3ంటికి అలా ప్రసారం అయ్యేది. అంటే ఒక సినిమాని కుదించి అద్భుతంగా ఆ సినిమాని ప్రజెంట్ చేసేవాడు రేడియో వాళ్ళు. అదొకటి. అలాగే రేడియోలో మనం స్టేషన్లు మారుస్తూ పోతే తెలివిగా దాదాపు ఒక 60 సినిమా పాటలు మనం వినే అవకాశం ఉండేది. నేను మా అమ్మకి చెప్పేవాడిని, ఓన్లీ మీరు కోరిన పాటలు కాదమ్మా, ఉదయం యువవానికి వెళ్ళు, తర్వాత కార్మికుల కార్యక్రమం వెళ్ళు, ఆ తర్వాత స్త్రీల కార్యక్రమం, ఇవన్నిట్లో కూడా ఎక్కడో ఒక దగ్గర మనకు సినిమా పాటల సరళి మనకు వినిపిస్తూ ఉంటుంది. అట్లాగే సిలోన్ రేడియో అని వచ్చేది. ఇలా రేడియో స్టేషన్లు మారుస్తూ మా అమ్మకు కూడా చాలా ఇష్టం సినిమా పాటలు అంటే.
నాకు విపరీతమైన ఇష్టం. ఇలా రేడియోని నేను ప్రేమించడం అనేది నా ఊహ తెలిసినప్పటి నుంచే ప్రారంభించాను. మరి పిల్లల కార్యక్రమం వచ్చేది ఆదివారం నాడు. గబ రారండి, సరే రాండి, రారండో అని రేడియో స్టేషన్లో ఉన్న పిల్లల్ని పిలుస్తున్నారని అనుకునేవాని కాదు. లేదు, మమ్మల్నే రేడియో వింటున్న వాళ్ళని పిలుస్తున్నట్టుగా నేను ఫీల్ అయ్యేవాడిని. నేను ఏదన్నా భోజనం చేస్తున్నా కూడా ఆ పళ్ళెం పట్టుకొని గబగబా నేను రేడియో ముందు కూర్చుని ఆ అన్నం తినుకుంటూ మేము ఆ కార్యక్రమాన్ని మేము ఎంజాయ్ చేసేవాళ్ళం. పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం, పిల్లలు కాదు పిడుగులు, ఇలాంటి నాటకాలు, సీరియల్ నాటకాలన్నీ రేడియో స్టేషన్లో వచ్చాయి. ఇలా అనేక కార్యక్రమాల్లో పాల్గొనే వ్యవసాయ కార్యక్రమం లోపల రా ఏం పంతులు గారు ఏం చేస్తున్నారు, మాది ఆముదం సేను ఇలా అయిపోయిందండి, ఇవన్నీ ఇలాంటి కార్యక్రమాలన్నీ నేను అద్భుతంగా వినేవాడిని. తొలిసారిగా మీరు ఆకాశవాణికి ఎప్పుడు వచ్చారు సార్ ఒక ఆర్టిస్ట్గా రావడం అనేది కాలేజ్ కానీ అది నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చినప్పుడు నవంబర్ 1, బహుశా నేను అనుకుంటా 1972, నేను మేబీ రాంగ్ ఆర్ రైట్. అప్పుడు నవంబర్ 1 నాడు ప్రసారం చేయబడే కార్యక్రమంలో నేను వచ్చి తొలి పాట రాసిన జ్ఞాపకం ఉంది. ఆ రోజు నేను ఈ రోజు శుభదినం, ఈ రోజు సుదినం అనేటువంటి పాటతో రేడియో స్టేషన్లో మొదటిసారి నేను వినిపించాను. తర్వాత సినిమా రైటర్ అయిన తర్వాత నేను నన్ను పిలవడము, ఇంటర్వ్యూలు, ముఖ్యంగా పాలగుమ్మి విశ్వనాథం గారితో సుధామ గారు ఒకే ప్రశ్న ఇద్దరికి వేసి, ఆయన భీష్ముడు, నేనేమో శిష్యుల్లాగా అభిమన్యుల్లాగా, ఒక్కటే ప్రశ్న, మీ ఊరికి పోతే నీకు ఎలా అనిపిస్తుందంటే ఆయన ఒక పాటలో చెప్పేవాడు, నేను ఒక పాటలో చెప్పేవాడిని. ఇలా అదొక అద్భుతమైన కార్యక్రమంగా అది బాగా పేరొచ్చినటువంటి కార్యక్రమం. ఇలా అనేక సార్లు అది యువవాణి కార్యక్రమమా లేకపోతే జనరంజని కార్యక్రమమా, ఇలా ఎన్నో కార్యక్రమాల్లో నేను పాల్గొనడం జరిగింది. ఆల్ ఇండియా రేడియో స్టేషన్ ముందు నుంచి వెళుతూ ఆకాశవాణి వార్తలు చదువుతుంది వెంకటరామయ్య కాదు, సుద్దాల అశోక్ తేజ అని ఎప్పుడంటానా అని ఎదురు చూసేవాడిని. కానీ అది కుదరలేదు. కాకపోతే నేను మీ సుద్దాల అశోక్ తేజని, ఈ పాట నేనే రాశాను అనే అవకాశం మాత్రం భగవంతుడు కల్పించినాడా, నాలో ఉన్న ప్రతిభ తనకు తానే కల్పించుకుందా, ఏదేమైనా దేవుని ఆశీస్సులు, ఆకాశవాణి వారి యొక్క సౌజన్యం. ఇలా రేడియో గురించి కలలు కన్నాను, ఆ కళల్ని నిజమూ చేసుకున్నాను. సార్, సుద్దాల అనగానే ఒక ఉద్యమం తాలూకు భావన కలుగుతుంది తెలుగు ప్రజల్లో. దీనికి కారణమైన మీ నాన్నగారి గురించి చెప్పండి. మా నాన్న ప్రజాకవి. నైజాంకు వ్యతిరేకంగా, అంటే నైజాం రాజ్యం విముక్తి కోసం జరిగినటువంటి పోరాటంలో ఒక చేత పెన్ను, ఒక చేత గన్ను పట్టుకున్నటువంటి ప్రజాకవి, యుద్ధ కవి, పెన్ వారియర్ మా నాన్న. మా నాన్నతో సమస్కందంగా అడుగులు వేసింది మా అమ్మ. అమ్మ బాగా పాడేది. ఆమె కూడా అమ్మ పేరు జానకమ్మ. ఊరే సుద్దాలన్నా సార్ మీది? ఇంటి పేరు ఉన్నాము? ఇంటి పేరు కాదు, ఇంటి పేరు గుర్రం. ఓకే. అయితే ప్రజలు నాన్నని సుద్దాల హనుమంత్ అనేవాళ్ళు. అదే నేను కంటిన్యూ చేశాను. అట్లాగా అమ్మా నాన్న ఇద్దరు కూడా ఫ్రీడమ్ ఫైటర్సే. ఇద్దరికీ స్వాతంత్ర యోధుల పెన్షన్ అది వచ్చేది. ఢిల్లీ అవన్నీ ఢిల్లీ నుంచి వచ్చే, అంటే గౌరవ వేతనం అనేది అది నాన్నకు అమ్మకు వచ్చేది. నాన్న అనేకమైనటువంటి వందలాది గీతాలు, వందలాది జానపద కళారూపాలను తన యొక్క ఆశయం కోసం, తన సిద్ధాంతం కోసం, తాను కోరుకునే నైజాం స్టేట్ విముక్తి కోసం ఆ కళారూపాలను వాడుకొని ప్రజల్ని సాయుధ పోరాటానికి సమాయత్తం చేసినటువంటి యుద్ధ కవి, ప్రసిద్ధ కవి, ప్రజాకవి నాన్న. అంటే మీరు కవిత్వం రాస్తున్నది మీ నాన్నగారు గమనించారు, ప్రోత్సహించారా? చాలా చిన్నప్పుడే, 8వ సంవత్సరంలోనే నేను రాసిన జెండా మీద రాసిన పాటని మా అమ్మ విని మా నాన్నకి చెబితే, నాన్న తన స్నేహితుల్ని, ఊళ్ళో ఉన్న ప్రముఖుల్ని పిలిపించి ఒక చిన్న తేనీరు విందు ఏర్పాటు చేసి, మా వాడు ఒక పాట రాశాడట, అందరం ఒకేసారి విందామని మా నాన్న కూడా మొదటిసారి అప్పుడే విన్నాడు. వినిపించి అది బాగుందో బాగలేదో నాకు తెలీదు, కానీ అందరూ చప్పట్లు కొట్టారు. ఆ చప్పట్లు నన్ను జీవితాంతం వెన్నాడుతానే ఉన్నాయి. బహుశా మా నాన్న రేపు రాష్ట్రపతి భవనంలో అబ్దుల్ కలాం అవార్డు అందుకునేటప్పుడు ఎదురుగా ఉన్న అన్ని రాష్ట్రాల కళాకారులు కొట్టే చప్పట్లతో మిళితమయ్యేదాకా ఈ చప్పట్లు నన్ను నిత్యంలాగా నన్ను తీసుకెళ్ళాయి. చాలా బాగా చెప్పారు. ఆ ఘట్టం నాన్న కావాలనే చేశాడా,
నన్ను ఉత్సాహపరచడానిక లేదా వీడు ఈ రంగంలోనే ప్రసిద్ధుడవుతారని నానేమన్నా గమనించినాడా నాకు తెలియదు. బహుశా మీలోని కవిగా తేజస్సును నాన్నగారు ఒక గురువుగా గుర్తించింది. తప్పకుండా గుర్తించారు. గుర్తించి అమ్మ నాన్న ఇద్దరు కలిసి చేసిన పని ఏంటంటే నా యొక్క మేధస్సులోకి గ్రంథాలయాల దండయాత్రను ప్రారంభింపజేశారు వాళ్ళు. అంటే మీరు సినీ కవిత్వం సృజన కంటే ముందే ఇతర కవిత్వాలు రాశారు? చాలా రాశాను. నీలమ్మ నీలమ్మ ఎప్పుడు రాసింది? సినిమా కన్నా ముందు రాసింది. ముందే వచ్చింది. అవును. ఆకుపచ్చ చందమామ ఎప్పుడు రాసింది? సినిమా కన్నా ముందే. సినిమాకి రాకన్నా ముందే దాదాపు 2000 పాటలు రాసిన వాడిని నేను. మరి సినిమా రంగానికి పోవాలనే మీకు ఒక ఆశయం కానీ అభిరుచి కానీ ఎలా రగిలింది, కలిగింది? నారాయణ రెడ్డి గారు. దానికి నారాయణ రెడ్డి గారి కారణం. ఉగాది పండగ వస్తే కవి సమ్మేళనం జరిగేది ఆల్ ఇండియా రేడియో. అప్పుడు నారాయణ రెడ్డి గారిని, దాశరథి గారిని, శ్రీశ్రీ గారిని, అనేక ఆనాటి కవుల యొక్క ఆ అద్భుతమైనటువంటి రూపాలను నేను వాణి ద్వారా వినేవాళ్ళం. ఆకాశ వాణి ద్వారా, వాళ్ళ అమృత వాణి ద్వారా వినేవాళ్ళం. అలా నారాయణ రెడ్డి గారు నాకు ఒక రోల్ మోడల్, ఒక వెలుగు ధ్వజస్తంభం లాగా కనిపించేవాడు. బాగా చెప్పారు. ఆయనలాగా పాట రాయాలి, ఆయనలాగా ఉపన్యసించాలి, ఆయనలాగా కవిత్వాన్ని వినిపించాలనేటువంటి ప్రేరణ నాకు కల్పించింది మా నాన్న తర్వాత నారాయణ. అంటే అప్పుడు మీరు ఏమైనా ఉద్యోగం చేశారా సార్? ఉద్యోగం లాంటి ఏమి లేదు అప్పుడు. ఇదంతా నేను చెప్పేది స్టూడెంట్ లైఫ్ లో అంటే విద్యార్థి దశలో. నేను హై స్కూల్ దశలో చెప్తున్నాను. హై స్కూల్ దశలోనే ఎప్పటికైనా నేను నారాయణ రెడ్డి గారి లాగా సినిమాలో పాట రాస్తాను, మొదటి పేరు నారాయణ రెడ్డి గారిది ఉంటుంది, రెండో పేరు నాది ఉంటుందని విజువలైజేషన్ చేసుకున్నటువంటి మనిషిని నేను దృశ్యీకరణ చేసుకునేవాడిని. నేను ఒక సినిమా చూస్తున్నట్టు పాటలు అనగానే నారాయణ రెడ్డి గారు, రెండవ పేరు సుద్దాల అశోక్ తేజ. మీరు కలిసారా మరి విద్యార్థి దశలో నారాయణ రెడ్డి గారిని కలిసారా? ఎప్పుడు? విద్యార్థి దశలో కలిశాను కానీ ఆయన చూడడమే ఒక మహాభాగ్యం కదా. దా హనుమంతన్న బిడ్డవా నువ్వు, దా మరేమీ నువ్వు కూడా రాస్తున్నావా ఇలా అంటుంటే సిగ్గుగా తల ఉంచుకొని సార్ అన్నవాడు. అక్కడి నుంచి అశోక్ అద్భుతంగా రాసావు ఆ పాటలో ఆ వాక్యం, సాలు సాలుకు నువ్వు బాలెంత, సాలేటి వానకి తుళ్ళింత, సాలు సాలుకు నువ్వు బాలెంత, నేలమ్మ నీకు వేల వేల వందనం. అద్భుతమైనటువంటి పల్లవి. ఇలా ఈ దశ దాకా నన్ను ఆయన. నేలమ్మ కావ్యం రాసే నాటికి మీ వయసు ఎంత ఉంటుంది సార్? అప్పుడు ఆయన ఉద్యోగం చేసేవారా? అప్పటికి ఉద్యోగం వచ్చేసింది. ఎక్కడ చేశారు? నేను కరీంనగర్ జిల్లాలో మెట్టిపల్లి తాలూకాలో బొమ్మల మేడిపల్లి అని అక్కడ నేను ఉద్యోగం చేశాను. అప్పుడు అక్కడే రాశారు ఇది? అంటే ఇవన్నీ పాటల సంపుటి కదా, అనేక రాసినటువంటి పాటల్ని నేను నేలమ్మ నేలమ్మ. అక్కడ సాహితీ వాతావరణం ఎలా ఉంది? ప్రోత్సాహకరంగా? అక్కడ కోరుట్లలో భారతీయ సాహిత్య సమితి ఉండేది. అక్కడ డాక్టర్ అంద వెంకటరాజన్ గారు, శ్రీగాది శంకర కవి గారు, ఒటారికారి చంద్రరాజన్న గారు, ఇలా లబ్ధ ప్రతిష్ఠులైన, అప్పటికే లబ్ధ ప్రతిష్ఠులైన కవుల యొక్క ఆ సామీప్యం, ఆ సహకారం, ఆ చేయుత నాకు అందింది. అక్కడనే వాళ్ళు కేవలం నవలలు చదివితే కాదు, శ్రీనాథుడి నుంచి సినారే వరకు చదవాలి, నన్నయ్య నుంచి నారాయణ రెడ్డి గారి దాకా కూడా చదవాలి. అలా చదివితేనే నువ్వు వాళ్ళలాగా రాయగలవు. కేవలం వాళ్ళని చదివి రాస్తానంటే కాదు, వాళ్ళు అంత గొప్పగా రాశారు అంటే వాళ్ళు చదివిన కావ్యాలేవో నువ్వు కూడా చదువు అని నన్ను ఒక దిశానిర్దేశం చేసినటువంటి వాళ్ళు అటు వెంకటరాజన్ గారు, శ్రీగాది శంకర గారు. ఆ మార్గదర్శనంలో మీరు అనేక పుస్తకాలు చదవడం జరిగింది. చదివారు, రాశారు. మీ నోట మీరు రాసిన పుస్తకాల పేర్లు చెప్పండి సార్. అంటే నేను ఫస్ట్ బుక్ రూపంలో వచ్చింది వెలుగు రేఖలు అని నేను తీసుకురాలేదు ఇవాళ. వెలుగు రేఖలుని విశాలాంధ్ర వాళ్ళు పెట్టిన నవలల పోటీలో నాది రాష్ట్ర స్థాయి ద్వితీయ బహుమతి వచ్చింది. నవల రాశాను ఫస్ట్. దాని పేరు వెలుగు రేఖలు. ఫస్ట్ ప్రైజ్ ఎవరికి ఇవ్వాల, సెకండ్ థర్డే ఇచ్చారు. కాబట్టి నేనే ఫస్ట్లో ఉన్నట్టు లెక్క. నాకు 3000 రూపాయలు ఫస్ట్ నగదు నేను అందుకున్నాను. ఆ తర్వాత అంటే నా అచ్చులో నేను చూసుకున్నటువంటిది ఇంకొకటి ఉంది. అది మా ప్రాంతంలో ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధుడు, మా నాన్న స్నేహితుడు కేఆర్ గారు చనిపోతే నేను రాసిన ఒక స్మృతి గీతం అనేది మొదటి పుస్తకంగా వచ్చింది. నారాయణ రెడ్డి గారికి నవ్వని పువ్వు ఎంత చిన్న పుస్తకమో అలాగే నేను రాసినటువంటి కేఆర్ స్మృతి గీతం కూడా చిన్న పుస్తకమే. అది ఫస్ట్ది. తర్వాత వెలుగురేఖలు, ఆ తర్వాత నేలమ్మ నేలమ్మ, తర్వాత వీర తెలంగాణ సాంఘిక యక్షగానం, ఆ తర్వాత శ్రమకావ్యం, ఆకుపచ్చ చందమామ, నెమలి కన్నోడ, నా పాటలు, తర్వాత
శ్రమకావ్యం తర్వాత నేను రాసింది, ఇటీవల రాసింది నేను అడవిని మాట్లాడుతున్నాను. ఇవన్నీ కవితా రూపాలేనా? అంటే కవిత్వ అన్ని కవిత్వమే. ఒక నెమిలి కన్నోడ, ఆకుపచ్చందమామ, నీలమ్మ మాత్రం పాటలు, మిగతావి అన్ని పోయిటరీ. వీటికి అనువాదాలు కూడా జరిగినట్టున్నాయి కదా? జరిగినాయి. ఇప్పుడు నేను నేలమ్మ నేలమ్మ అనేది సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ అని, స్వాతి శ్రీపద్ గారు నా పుస్తకాలు అన్ని ఆమె చేసింది. హిందీ వేరే రంగయ్య సార్ అని చేశారు. అట్లాగే శ్రమకావ్యాన్ని ఎపిక్ ఆఫ్ టాయిల్ అని చేశారు. లేటెస్ట్ గా వచ్చిన నేను అడవిని మాట్లాడుతున్నాను అనే పుస్తకాన్ని ఐఎమ్ ద ఫారెస్ట్ స్పీకింగ్ అనే పుస్తకంగా, ముఖ్యంగా ఒక మంచి పాఠకులకు మీకు కూడా మంచి అనుభూతి కలిగిన ఒక సంఘటన మాకు జ్ఞాపకం సార్. నేలమ్మ నేలమ్మ కవిత్వం గురించి డాక్టర్ కోవెల సంపత్ కుమారాచార్య ఒక అద్భుతమైన విశ్లేషణ చేశారు. దాంతో అందరికీ పరిచయం అయింది. ముఖ్యంగా పాండితీ లోకంలో, అవునండి, పాండిత్య సాహిత్యంలో పండిపోయిన పండితుల యొక్క ఆ సామ్రాజ్యంలోకి నా పాటను ప్రవేశపెట్టినటువంటి మహానుభావుడు. అంటే శ్రీశ్రీ గారికి మహాప్రస్థానం ఎలానో మీకు నేలమ్మ నేలమ్మ అలా అనే మాట ఐకాన్, అదొక యోగ్యతా పత్రం. అట్లాగే పాపినేని శివశంకర్ గారు నేలమ్మ నేలమ్మ గురించే ఆయన ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం చేసి నాకు చెప్పారు. అంటే నిజంగా చెప్పాలంటే పాపినేని శివశంకర్ గారు అంత గొప్పగా నా గురించి చెప్తాడని నేను ఎప్పుడూ ఊహించుకోలేదు. అవును. ఒక గానంలో ప్రాణం కలిస్తే అది సుద్దాల అశోక్ తేజ, ఒక జానపదంలో జ్ఞానపదం కలిస్తే అది అశోక్ తేజ, ఒక కవనంలో కథనం కలిస్తే అది అశోక్ తేజ, ఒక అరుణోదయంలో కరుణా హృదయం కలిస్తే అది అశోక్ తేజ అన్నారు డాక్టర్ పాపినేని శివశంకర్. ఆయనకు ఇప్పటికి కూడా మీ సమగ్ర సాహిత్య మూర్తిమత్వాన్ని, అంటే మొత్తం 5 వాక్యాలు చెప్పాడు. 5 వాక్యాలు సమగ్ర సాహిత్య మూర్తిమత్వాన్ని, కవిత్వాన్ని, జీవితాన్ని 5 వాక్యాల్లో చెప్పి అంత అల్పాక్షరాలు చెప్పడం అంటే అది అందరికీ మంచి ఉపోద్ఘాతంగా ఉపకరిస్తుంది. ఇప్పటికీ ఆయనకు నేను చేతులు జోడించి నమస్కరిస్తాను. నా పాటలో ఉన్న ఆత్మ పట్టుకున్నటువంటి వ్యక్తి. మరి మీ సినీ రంగ ప్రవేశం ఏ చిత్రం ద్వారా జరిగిందండి? నమస్తే అన్న అనే సినిమాలో మొదటి పాట రాయడం జరిగింది. గరం గరం పోరి నా గజ్జల సవ్వారి అనేటువంటి పాటతో నేను మొదలయ్యాను. అది ఉత్తేజ్, అలాగే తనికెళ్ళ భరణి గారు వాళ్ళ ద్వారా అక్కడ దాకా వెళ్ళింది. భరణి గారు సినిమా అవకాశం కలిగించారు. కోటి గారు మొట్టమొదటి నాకు మ్యూజిక్ డైరెక్టర్ చేశారు. కె రంగారావు గారు నాకు దర్శకులు. అది భరణి గారి మీద, కోట శ్రీనివాసరావు గారి మీద, అలీ గారి మీద హాస్యనటులే. అది హాస్య శృంగార జానపద మిళిత గీతంగా రాశారు. అదే ఇవాళ ఇంకా కొనసాగుతా ఉంది. కుమరం భీముడు దాకా అది కొనసాగింది. దాదాపు 3000 పాటల సినిమాలో 2000 సినిమాలకు రాయడం జరుగుతూ ఉంది. కానీ మీకు ఒసే రాములమ్మ ద్వారా ఇంకా గుర్తింపు వచ్చింది. అంటే దాసరి నారాయణరావు గారు లేకపోతే ఇవాళ అశోక్ తేజ ఆకాశవాణిలో లేడు, మీ ఎదురుగా ఉండడు. అవును. అతను సినిమాకి సరిగ్గా సరిపోయేటువంటి పాటల రచయిత వీడు అని చెప్పి మొదటి సినిమాలోనే అనేక రసాల ఉపయోగించేటువంటి, భావోద్వేగాల్ని మేళవించేటువంటి ఒక అద్భుతమైన 7 గీతాలు నా చేత దాసరి గారు రాయించడం జరిగింది. అందులో మీరు ఒక వీధి నాటకం కూడా రాశారు. యక్షగానం. అయితే మీకు పురస్కారాలు అందించిన పాటలు స్త్రీపరమైన అనిపిస్తుంది. ఆడకూతురా, తర్వాత ఆలినికి దండమే, ఇట్లాంటి పాటలు చాలా రాశారు. అలాగే భద్రాచలం చిత్రంలో ఒకటే జననం ఒకటే మరణం చాలా పొందు వరకు అలుపు లేదు నీకు, ఒక స్ఫూర్తిదాయకమైన గీతం. అలాగే గీతం యూనివర్సిటీ నాకు డాక్టరేట్ ఇవ్వడం, దట్ టు తెలంగాణ వేరైన తర్వాత, అంటే విడివిడిగా రాష్ట్రాలు అయిపోయిన తర్వాత నన్ను గీతం యూనివర్సిటీ పిలిచి నాకు డాక్టరేట్ ఇవ్వడం అనేది ఎప్పుడు నేను మర్చిపోలేని విషయం. అవును సార్. అయితే మీకు జాతీయ పురస్కారం అందించిన పాట ఠాగూర్ చిత్రంలో, దాని గురించి చిన్నగా నేపథ్యం. అది తమిళ సినిమాలో రమణ అనే సినిమా, దాన్ని తెలుగులో రీమేక్ చేశారు. అందులో తమిళంలో లేని, మూలంలో లేని పాట ఇందులో రాయాల్సి వచ్చింది. అది నేను రాయడానికి ప్రధాన కారణం చిరంజీవి గారు, డైరెక్టర్ వినాయక్ గారు. చిరంజీవి గారు కోరుకోవడం వల్లనే శ్రీశ్రీ పాదాలని నేను రాసిన పాటకి కిరీటం లాగా పెట్టడం జరిగింది. ముందుగా నేను రాసింది అగ్ని నేత్ర మహోగ్రజ్వాల దాచినావో రుద్రుడా. చిరంజీవి గారు నేను సైతం అనేది మనం కావాలనిపిస్తుంది అశోక్ అన్నప్పుడు, నేను దాన్నే మనం పల్లవి చేద్దాం సార్, ఇది యాజ్ ఇట్ ఈజ్ గా కలిసిపోతుందని. వారికి ఆ పల్లవి చాలా ఇష్టం అనుకుంటా, ఎందుకంటే రుద్రవీణలో కూడా పెట్టుకున్నారు. రుద్రవీణలో సీతారామ శాస్త్రి గారితో రాయించుకున్నారు. మళ్ళీ ఠాగూర్లో నా చోటి రాయించుకున్నారు. మేము సినిమా రచయితలం కదా,
అక్కడ హీరో, డైరెక్టర్ ఎవరు ఏం చెప్పినా దాన్ని మేము అయినప్పటికీ మీ సొంత ముద్ర అనేది డెఫినెట్గా అంటే ఒక శ్రీ గారి పల్లవిని చెడగొట్టకుండా పడగొట్టకుండా నన్ను నేను కాపాడుకోవడానికి సాహసమే కదా. అదొక గండం. దీని గురించి నారాయణ రెడ్డి గారు అన్నారు, అది రాయడం ఒక గండం, దాంట్లో నుంచి బయటపడ్డ ఉక్కు పిండం సుధాల్ అశోక్ తేజ అని అనడం జరిగింది నారాయణ రెడ్డి గారు. సో మీరు అనుకున్నట్టు మీ ఆశయం చిన్నతనంలో నారాయణ రెడ్డి గారి అంటే టైటిల్స్ నారాయణ రెడ్డి గారి తర్వాత మీ పేరు ఉండాలనేది ఉసేరాంలో తీరింది. ఉసేరాంలో తీరింది అంటే ఒక గట్టిగా ఒకటి అనుకుంటే ఆలస్యం అవుతుంది కావచ్చు కానీ అవ్వకుండా పోదు అనే విషయంలో నాకు నేను రుజువు చేసుకున్నాను. సార్ ఈ నేపథ్యంలో కొమరం భీముడో పాట గురించి సార్, అది త్రిపులార్లో చాలా పెద్ద ప్రపంచవ్యాప్తిగా ప్రాచుర్యం పొందింది. దీని గురించి చాలా విశ్లేషణ వచ్చిందని విన్నాం సార్, ఆ మాట చెప్పండి. అంటే ఇంతవరకు ఒక సినిమా మీద ఒక నవల రాయడము, ఒక పుస్తకం రాయడము జరిగింది. ఒక మాయాబజార్ గురించో లేకపోతే ఒక ఏదో వేరే సినిమా గురించో ఇలా ఒక పుస్తకం వచ్చేది. మల్లేశ్వరి గురించి ఒక పుస్తకం వచ్చింది, రవికొండరావు గారు రాశారు. అట్లాగే ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ వచ్చిన కాడ నుంచి ఒక 80 ఏళ్ళు అనుకోండి, 84 ఏళ్ళలో ఒక పాట మీద ఒక పుస్తకం రాలా. నా అదృష్టం ఏంటంటే అది కొమరం భీముడు అనే పాట గురించి అనేక మంది ప్రముఖులు అంటే ఓల్గా లాంటి వాళ్ళు, చిగుళ్ళ శ్రీనివాస గారు అని ఒక శతక కర్త లాంటి వాళ్ళు, బెల్లి యాదయ్య గారు, అనేక మంది యువకులు, పండిపోయిన వాళ్ళు, విమర్శకులు, విశ్లేషకులు ఒకే పాట మీద ఇంతమంది రాసినారు. అది ఒక పుస్తకంగా వచ్చింది. మరి చాలా మంది తమ ఆత్మకథ రాసుకుంటున్నారు. సినారే గారు కూడా మీరు గురుతుల్యులు అంటారు, వారు కూడా సినీ పాటోగ్రఫీ రాశారు. మీరు అదేమైనా ప్రస్తుతం రాస్తున్నారా సార్? అంటే పాటయాత్రే నా పాదయాత్ర, నా జీవిత పథయాత్ర. కాబట్టి నేను కూడా పాటయాత్ర అనే పేరుతోనే లేదా పాట ఎలా రాస్తాను అనే పేరుతోటే నా ఆత్మకథ ఉంటుంది. అందులో సినీ గీతాత్మకథ కూడా ఉంటుంది. మీరు సుద్దాల ఫౌండేషన్ స్థాపించారు, దీని ధ్యేయం ఏంటి సార్? అంటే నాన్నని ప్రజల నాలుకల మీద ఉంచాలనే ఒక చిన్న ప్రయత్నం. నాన్న గురించి, అమ్మ గురించి ప్రజలకు తెలియాలి, ఈ తరం వాళ్ళకు తెలియాలి. అఫ్ కోర్స్ నాన్న రాసిన పాట 6వ తరగతిలో పాఠం కూడా ఉంది, పల్లెటూరి పిల్లగాడు అనేది. నేను 1910లో నాన్నగారి 100వ జయంతి సందర్భంగా ఒక ఫౌండేషన్ ప్రారంభం చేసి నాన్న పుస్తకాలన్నీ ఒక పల్లెటూరి పిల్లగాడు అనేటువంటి ఒక పుస్తకంగా ప్రచురింపజేసి నాన్న పేరు మీద ఒక అవార్డు పెట్టేసి అది బి నరసింహరావు గారితో ఇచ్చి దాదాపు 13 సంవత్సరాలుగా ప్రతి ఏడాది ఒకరికి ఇస్తూ వస్తున్నాను. అమ్మ పేరు మీద సుద్దాల్లో అమ్మఒడి అనే కార్యక్రమంతో ఆ ఊళ్ళో 1 సంవత్సరంలో బిడ్డలు గన్న తల్లికి, ఆ బిడ్డలకి ఆ ఊరి ప్రజల చేతనే ఒక సన్మానం చేయించడం అనే కార్యక్రమం. నేను పుట్టినప్పుడు మా ఊళ్ళో అందరూ మా అమ్మని గౌరవించారనే కాన్సెప్ట్ ఆ పుట్టిన బిడ్డకి పెద్ద అయిన తర్వాత కలగాలి. వాడు ఆ ప్రేమతోనే ఆ ఊరికి ఏదైనా ఒకటి చేయాలి. ఈ యొక్క లక్ష్యంతో అమ్మఒడి అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మీ నాన్నగారి కవితా వారసత్వం మీకు వచ్చింది, మరి మీ కవితా వారసత్వం మీ పిల్లలకి ఎవరికైనా వచ్చింది? నా పిల్లలు ఏమి పాటలు రాయడమో లేదా పుస్తకాలు రాయడమో లేదు, వాళ్ళందరూ వేరు వేరు రంగాల్లో స్థిరపడ్డారు. కానీ నా కూతురు మాత్రం ఇవాళ ఆన్లైన్లో సంగీతం పాఠాలు చెప్పే టీచర్గా ఉంది. బహుశా నా పాటలో ఉన్నటువంటి గీతం నాకు వదిలేసి సంగీతం ఆమె తీసుకుందేమో అని అనిపించింది. సంగీత సాహిత్య సమలంకృతులు మీరులో కూడా మంచి నాదశక్తి ఉంది, మీరు చక్కగా పాడతారు. బహుశా అది జన్యుపరంగా దాన్ని మేమేమంటామంటే మాకు కొంచెం పాడుగుణం ఉంది. పాడుగుణం ఉంది, పాడుకోకుండా నేను రాయలేను. కాబట్టి నేను ఒక సన్నివేశంలో పాట రాస్తున్నానంటే ముందు నాకు నేనే ఒక ట్యూన్ అనుకుంటారు. అవును, ఆ ఇతివృత్తాన్ని బట్టి ఆ ఏ నడకలో వెళితే బాగుంటుందో. నాకేం సంగీతం రాదు, మా నాన్నకు అన్నీ వస్తాయి, అన్ని వాయిద్యాలు వాయించగలడు ఆయన, కానీ నాకేమీ రాలా. ఆ విషయంలో నా కూతురు బెటర్ నాకన్నా. మా నాన్నది మా అమ్మాయికి వచ్చేసింది. కానీ నేను ఒక నడక ఎన్నుకున్నానంటే అది అద్భుతంగా పాటగా ఒదుగుతుందనేది పూర్తి సాధికారికత నాకుంది. అంటే మీరు పాడువారు అయినా పాడువారు కాదు. మరొక్కసారి నేను వజ్రోత్సవ సందర్భంగా ఇందులో పనిచేస్తున్నటువంటి, నేను కలలుగన్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ మీద ఈర్ష్యతో, ప్రేమతో నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎప్పటికీ నేను మీ వాడిని, మీ ఆశీస్సులు కోరుకుంటున్నాను. చాలా సంతోషం సార్. తెలుగు సాహితీ ప్రపంచంలో మీదైన ముద్రతో పయనిస్తున్నారు. మీకు కూడా శుభం కలగాలని ఆకాశవాణి పక్షాన, శ్రోతల పక్షాన ధన్యవాదాలు. నమస్కారం సార్. థ్యాంక్ యూ. మీరింతవరకు ఆకాశవాణి హైదరాబాద్ ప్రజాప్రసార సేవలో 75వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని వజ్రోత్సవ వాణి ప్రత్యేక ధారావాహిక
ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ సినీ గేయ రచయిత కవి శ్రీ సుద్దాల అశోక్ తేజ గారితో డాక్టర్ వివి రామారావు సంభాషణ విన్నారు. నిర్వహణ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.